నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ లో భాగంగా విజయదశమి నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ గత ఉగాది నుండి మేము ఈ సహభావన టౌన్షిప్ నందు ఏబిసిడి బ్లాక్ల వారందరము కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఏబిసిడి వారందరి కమిటీల సభ్యులతో మాట్లాడి ఒక సహభావన సమాలోచన కమిటీ అని ఏర్పాటు చేసుకొని మా నివాసితులందరితో ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ హిందువులందరూ ఏకమై మనం అంతా కలిసిమెలిసి ఒక సంఘటిత శక్తిగా ఉండి మంచి సాంప్రదాయాలు సత్సంబంధాలు కలిగి ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే భాగంగా మేము ఉదయం సహభావన సమాలోచన నగర సంకీర్తన కార్యక్రమము, ఆ తర్వాత మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు సహభావన సమాలోచన లలిత పారాయణ కార్యక్రమము, ఆ తర్వాత చిన్నపిల్లలకు ఈ మన యొక్క భక్తిభావం పెరగాలని ఆధ్యాత్మిక చింతన కలగాలని హనుమాన్ చాలీసా కార్యక్రమము, ఆ తర్వాత మనం 7:30కి ఊరయ్యో వృద్ధులు వారందరూ ఏ ఇంట్లో వాళ్ళు ఒంటరిగా ఉండకుండా అందరూ సంఘటితమై ఒక చోట కూడి చక్కగా వెనకటి రోజుల్లో మనం ఎలా అయితే భజనలు జరుపుకొని ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకున్నామో మేము ఒంటరి వారం కాదు, మేమందరం మాకు ఒక శక్తివంతులు మేమందరము అని కలిసిమెలిసి ఒక భజన కార్యక్రమాన్ని సాయంత్రం 7:30 గంటలకు సహభావన సమాలోచన భజన మండలి అని ఏర్పాటు చేసుకొని నిరంతరంగా 19వ తారీఖు నుండి ఇప్పటి వరకు దాదాపు మాకు రోజు వస్తున్న సంఖ్య ఇప్పటికీ 386 మంది అయ్యారు. అంటే డైలీ వీరందరూ పార్టిసిపేట్ అయ్యారు. వీరితో పాటుగా మరి కొందరు జాయిన్ అవుతున్నారు. ఇది నిరంతరం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నారు మా ఏబిసిడి బ్లాక్ వారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మహాసమ్మేళన కార్యక్రమాన్ని చేయడానికి మా కార్యకర్తలందరూ ఎంతో శ్రమించి పనిచేశారు. మా కార్యకర్తలతో పాటుగా మేము మా ఆహ్వానాన్ని మన్నించి మా పూజ్యులు ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి మా అమ్మ అనంతలక్ష్మి గారు, డాక్టర్ అనంతలక్ష్మి గారు మాకు ఇచ్చేసి మాకు వారి చక్కని సందేశాన్ని అందించారు. అలాగే వారితో పాటుగా మాకు శ్రీ అరవింద్ కపాట్కర్ గారు మాతృశ్రీ విద్యానంద సంస్థల అధినేత వారి వచ్చి వారి యొక్క భక్తిభావంతో పాటుగా మా యొక్క ఆధ్యాత్మికంతో పాటుగా మీకు మెడిటేషన్ అంటే ధ్యానం ఎలా ఉండాలి, వెనక ఋషులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఏది వికసిత భారత్ 2047 నాడు ఎలా సాధించుకోగలుగుతామనే దాని మీద చక్కని సందేశాన్ని ఇచ్చారు. అలాగే మాకు వాసుదేవ్ గారు ప్రభుదాస్ గారు వారి చక్కని ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ యొక్క గొప్ప విషయాలను మమ్మల్ని చైతన్యవంతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా వారి యొక్క ఉపన్యాసం సాగింది. సహదేవ ప్రభుదాస్ గారు ఇస్కాన్ టెంపుల్ నుండి వారు రావడం, వారి యొక్క ప్రసంగంలో మాలో భక్తిభావాన్ని పెంచడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేమందరం దాదాపుగా 1500 నుంచి 2000 మంది హాజరయ్యారని మాకు నివేదిక వస్తుంది. మేము 1200 కుర్చీలు వేశాము. దాదాపుగా బయట నిలబడ్డ వారు వీళ్ళంతా చూస్తే మాకు వాళ్ళందరికీ చక్కని భోజన వసతి, మంచినీటి వసతి, లైటింగు, సౌండ్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మా కమిటీ వారు 3 రోజుల నుంచి నిరంతరం ఏబిసిడి నివాసితుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మా కమిటీ సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు చాలా కష్టపడ్డారు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ జరగాలంటే, ఇంత పెద్ద సమావేశం జరగాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసు. దీని అందరికీ సహకరించిన కమిటీ సభ్యులకి మరియు ఏబిసిడి బ్లాక్ సభ్యులందరికీ, మా నివాసితులందరికీ, ముఖ్యంగా మా కళ్యాణ్ చక్రవర్తి గారికి, మా మహిళా మనులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సహభావన సమాలోచన అని సహభావన కమ్యూనిటీ వారు ఏర్పాటు చేసినటువంటి హిందూ సమ్మేళనం ఏదైతే ఉందో అది సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉగాది నుండి ప్రారంభించి ఇప్పటిదాకా కొనసాగించారు. దీంట్లో భాగంగా ఉన్న వాటిని తర్వాత కూడా కొనసాగిస్తాము అని వాగ్దానం చేశారు. వీటితో పాటుగా ఈనాడు సంఘం
ఈ శతాబ్ది సందర్భంగా సమాజానికి ఇచ్చిన 4 అంశాలు ఏవైతే ఉన్నాయో దిశానిర్దేశాలు, పంచపరివర్తనలు అని, వాటిని మేము అనుసరిస్తామని, పాటిస్తామని ఇంత పెద్ద కమ్యూనిటీ వాగ్దానం చేసింది అంటే తప్పనిసరిగా సమాజంలో మార్పు వస్తుంది అని మనం విశ్వసించాల్సి ఉంది. వీరి మాటో, సంఘం యొక్క మాటో కూడా అదే. ఏమిటంటే గడప లోపలే కులం, గడప దాటితే మనం. సమ్మేళన ఈ కార్యక్రమం, ఈ సహభావనలో చిరంజీవి కళ్యాణ్ చక్రవర్తి అతను ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఈ సహభావనలో A to D బ్లాక్స్ దాకా హైలైట్ అవుతోంది. మొట్టమొదట రామనామం రామదాంతో అది మొదలుపెట్టి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఇంటికి అక్షంతల కార్యక్రమం చేశాడు బాబు. ఇప్పుడు ఈ సహభావనలో ఇంటింటికి పొద్దున్నే నగర సంకీర్తనతో మొదలుపెట్టిన వీళ్ళు మరి ప్రతి ఇంట్లో కూడా మరి ఆఫీసులకి వెళ్తున్నారు, అటు స్కూళ్ళకి వెళ్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో కూడా అందరితో ఒక భక్తి భావన. వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే సహభావనలో ఈ చిరంజీవులు ఇద్దరు, సొంటి శివకుమారు మరియు కళ్యాణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరే మెయిన్ ముఖ్య పాత్ర తీసుకున్నారు. తక్కిన మహిళలందరూ కూడా మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా అటు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు అది పార్టిసిపేట్ అయ్యి అంత ఘనంగా దీన్ని చేసి ప్రతి ఒక్కరిలో భక్తి భావన. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లల్లో ముందు చైతన్యం తీసుకురావాలి, ఈ చైతన్యంతో వాళ్ళలో భక్తి భావన ఒకటి ప్రేరేపించాలి అని చెప్పి మెయిన్ కాన్సెప్ట్తో ఈ రకంగా ఉంటే పిల్లలు కూడా వస్తారు అని వీళ్ళ ఉద్దేశం పెట్టుకున్నారు. మరి వీళ్ళ కాన్సెప్ట్ కూడా బాగుంది. మనం ఏది చేసినా ఇంట్లోనే మన కులం, బయటికి వెళ్తే మనం అందరం హిందువులం అని చాటి చెప్పుకుంటూ అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికే ఈ యొక్క లలితా సహస్రనామం మరియు మరి హనుమాన్ చాలీసా. ఇప్పుడే మరి ఇస్కాన్ ఆయన టెంపుల్ నుంచి, మన సికింద్రాబాద్ టెంపుల్ నుంచి వచ్చారు. వారు ఏం చెప్పారు? పంచసూత్రాలు. ఒకటి ఏంటండి, మొట్టమొదట ఆవు, గోవు, తర్వాత రెండోది గీత, మూడోది గంగ, నాలుగోది గాయత్రి, ఐదోది గోవిందం. ఈ రకంగా దీన్ని పెంపొందించుకొని ప్రతి ఒక్కరిలో కూడా ఈ భక్తి భావన కలగాలి అని చెప్పి ముందుకెళ్ళాలనేటువంటి ఈ పెద్దలందరినీ కలుపుకుంటూ వీళ్ళు ఇంకా కూడా ఇప్పుడే ఇంకొక మాట చెప్పారు, ధ్యానం చేయాలి, ధ్యానం కూడా మెడిటేషన్ కార్యక్రమం కూడా ఒకటి పెట్టుకోవాలి అని. చాలా బాగుంది. ఇప్పుడే కూడా మరి ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు పోటీ పడి ఈ కార్యక్రమాలను పెట్టుకుంటున్నారండి. ఈ సహభావన A to D వాళ్ళందరికీ కూడా సభ్యుల్లో ఈ భక్తి భావనతో కాకుండా వాళ్ళ ఇల్లు కూడా సుఖశాంతులతో, వాళ్ళల్లో లేని భక్తిని ఈ కార్యక్రమాల ద్వారా వీళ్ళు పెంపొందించినందుకు చిరంజీవి కళ్యాణ్ చక్రవర్తి, చిరంజీవి సొంటి శివకుమార్ని ఆశీర్వదిస్తూ మరి ఆ అమ్మవారు నిత్యం నేను పూజ చేసి లలితా కామేశ్వరి సర్వారుణానవధ్యాంగీం సర్వాభరణ భూషితాం శివకామేశ్వరాం కస్తాం శివాం స్వాధీన వల్లభాం. వీళ్ళు ఏది చేసినా కూడా పిల్లలతో డాన్స్ కార్యక్రమాలు చేయించారు. లలితా పారాయణ, మొట్టమొదటి హనుమాన్ చాలీసా ఎంత బ్రహ్మాండంగా చిన్నపిల్లలు చెప్పారో. కాబట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఈ పిల్లలకి ఇవ్వాలని ఈ చిరంజీవులు ఇద్దరికి మనస్ఫూర్తిగా సభాముఖంగా చెప్తూ ముగిస్తున్నాను.